నేను పార్టీలకు వచ్చింది 2014 కానీ నాకన్నా 2006 నుంచి తెలుసు. ఆయన నేను ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని. అంటే ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు మేమందరం వెళ్ళినప్పుడు ఒక భరోసాని ఇస్తాడు తెలుసా, నేను చేస్తానులేండి మీరేం టెన్షన్ పడకండి. కానీ ప్రతి ఒక్క లీడర్ ఈయనలాగా ఉండాలి అంట. లీడర్ అంటే ఏంది, మనం ఎవరైతే భరోసా కల్పించేదే లీడర్. అవును. మనము ఒక కార్యకర్త మన దగ్గరకు వచ్చి మనం చెప్పినది విన్నప్పుడే లీడర్. మనం వాళ్ళు చెప్పింది వినకపోతే మనం లీడర్ ఎట్లా అవుతాం? ప్రతి ఒక్కరు వచ్చి జేబులకు చేయి పెట్టిరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కథం, అన్నదమ్ముడు ఇద్దరు అంతే. చాలా సందర్భాలలో నేను చెప్పిన, అంటే నేను లైవ్ చూసినాను కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను స్టోరీస్ చెప్పట్లేదు. సుశీలమ్మ ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఎప్పుడైనా చెప్పుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు పెన్షన్స్ 5,000 మందికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక అమ్మ అడిగింది, జేబులో నుంచి 5,000 10,000 ఇచ్చేస్తాడు. ఆయన హృదయం చెలించింది. అంటుండు డబ్బు ఏముందమ్మా, ఇవాళ ఉంటుంది రేపు పోద్ది. మనము స్థిరంగా వాళ్ళ గుండెలలో మనం ఉన్నాం. నిజంగా తెలుసా, బొలోశంకరుడు తమ్మి, మళ్ళీ నిజంగా చెప్తున్నా కదా, అలాంటి నాయకుడు అనేది చోటుప్పల్లో మంచి చైర్మన్ పదవి సంపూర్ణ మెజార్టీతో వచ్చింది. చోటుప్పల్ అంటే అక్కడ చాలా అది ఉంటుంది. అంటే కొంతమంది అక్కడ కొంతమంది మెసేజ్లలో పెట్టడంలో ఒకరిద్దరు తెలియకపోవడంతో తప్ప నాకు తెలిసి పార్టీలకు అతీతంగా ఇష్టపడుతున్నారు తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలలో. ఆయన నాయకత్వం చాలా అవసరం సమాజానికి, అంతే తప్ప అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వదులుకోదు. మా అన్నని మేము అసలు వదులుకునే దానికి మేము సిద్ధంగా లేము. నెక్స్ట్ అంటే మినిస్టర్ పదవి వరించబోతుందా మరి? డెఫినెట్గా అధిష్టానము రాజగోపాలన్నకు మంచి అవకాశం కల్పించాలని మనం కోరుకుందాము. నిరంతరం సేవ చేసే వ్యక్తి ప్రజల కోసం కాబట్టి మనం ఆలోచిద్దాము. డెఫినెట్గా రాబోతుందని నేను అనుకుంటున్నాను. మనమందరం కూడా అనుకోవాలి. ఆయన సేవలు అనేది కాంగ్రెస్ పార్టీకి అవసరము, తెలంగాణకు అవసరము. అందరితో మమేకం అవుతాడు. పార్టీలతో సంబంధం లేకుండా, నియోజకవర్గానికి సంబంధం లేకుండా, జిల్లాలతో సంబంధం లేకుండా కొన్ని వందలాది మంది ఇంటికి వస్తారు.